ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురుచూస్తున్న భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. 4 శతాబ్దాల తర్వాత మళ్లీ ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. భక్త రామదాసు నిర్మించిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం అప్పటి కాలంలో అప్పుడు వచ్చే భక్తులకు అనుగుణంగా నిర్మాణం చేశారు. ఆ తర్వాత భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరగడంతో స్వామివారి దర్శనాలకు ఆలస్యమవుతోంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. దక్షిణ భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. దీంతో 4 శతాబ్దాల క్రితం నిర్మించిన భద్రాద్రి ఆలయం ప్రాకారాలు పాతపడ్డాయి. ప్రస్తుతం ఆలయ ప్రాకారాలు నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చిలో సీతారాముల కళ్యాణం రోజు భద్రాద్రికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 351 కోట్ల రూపాయల ఆలయ అభివృద్ది పనులకు, గోదావరి పుష్కరాల పనులకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో మొదట విడతగా భద్రాద్రి ఆలయ అభివృద్దికి 200,89 లక్షల నిధులను కేటాయించారు. ఈ నిధులతో భద్రాద్రి ఆలయ అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. భక్త రామదాస్ గారు నిర్మించిన ప్రధాన ఆలయాన్ని డిస్టర్బ్ చేయకుండా విశాలంగా ఉండే విధంగా 6 నెలల క్రితం సుమారు 1 ఎకరా 28 కుంటలు 89 స్ట్రక్చర్స్ ని అక్విజిషన్ చేసి ఆ ఏరియానంతా కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీన్ని పూర్తి ప్లెడ్జ్ లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఈ దేవాలయాన్ని రీమోడల్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో తప్పకుండా ఆ రాముల వారి దీవెనలతో క్వాలిటీ వర్క్ తో రైట్ టైంలో భక్తులకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా శాస్త్రోయుక్తంగా దీన్ని నిర్మించగలుగుతామని రాముల వారి భక్తులందరికీ ఈ సన్నద్ధి నుంచి తెలియజేస్తాం. ప్రధాన ఆలయం ఆంజనేయస్వామి ఆలయం మినహా అన్ని ప్రాకారాలను పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చుట్టూ ప్రాకారాలు, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయం, అద్దాల మంటపం, భద్రుని ఆలయం, ఆలయం పక్కన శివాలయం పైన గల కుసుమ హరినాథబాబా ఆలయాన్ని కూడా తొలగించనున్నారు. చుట్టూ ఉన్న ఆలయాల్లోని దేవతామూర్తులను, చిత్రకూట మండపంలో ఉన్న స్వర్ణ వాహనాలను ఆలయం పైన గల భక్తరామదాసు మండపం వద్దకు తరలించారు. ఇంకా మిగిలిన సామాగ్రిని తాతగుడి సెంటర్లోని ఆలయం వద్దకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆలయ అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆలయ ఈవో దామోదర్రావు పాల్గొని పూజలు చేశారు. ముందుగా హరినాథబాబా ఆలయం కింద గల గోడను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం చిత్రకూట మండపాన్ని తొలగించనున్నారు. తదుపరి చుట్టూ ప్రాకారాలను తొలగించి ఆలయం పైన భాగంలో ఒకేసారి వేలాది మంది భక్తులు పట్టేలా విశాలంగా అందంగా తీర్చిదిద్దనున్నారు. ఆలయ నిర్మాణ సమయంలో ప్రాకారాలను తొలగించే ప్రక్రియలో భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు ఆపకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. భద్రాచలంలో కావాల్సినటువంటి రహదారి సౌకర్యం, ఘాట్లు కూడా అభివృద్ధి, పోయినసారి వచ్చినటువంటి భక్తుల కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఘాటిని ఆ పక్క ఈ పక్క పెంచేసి రేపు వచ్చే పుష్కరాలని వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి అనుకూలంగా ఉండేటట్టుగా భద్రాద్రి పట్టణాన్ని తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకని 75 కోట్లు పుష్కరాలకు సంబంధించినటువంటి ఘాట్ వర్క్స్ రహదారులకు శాంక్షన్ చేశారు. మిగతా అమౌంట్ అంతా ఆగమ శాస్త్ర ప్రకారంగా రామాలయ అభివృద్ధి కోసం ఆయన గారు శాంక్షన్ చేశారు. ప్లాన్స్ అన్ని అప్రూవ్ అయిపోయినాయి. మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూర్చొని ఈ యొక్క ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాతనే ఆగమ శాస్త్ర పండితుల యొక్క ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క పద్ధతికి అనుగుణంగా ఏ రకంగా చేయాలో ఆ రకంగానే చేస్తారు. వచ్చే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. రానున్న కాలంలో భద్రాద్రి ఆలయం చాలా సంవత్సరాలు చెక్కు చెదరకుండా వేలాది మంది భక్తులు దర్శించుకునేలా పనులు జరగనున్నాయి.